అందరికీ నమస్కారం. చీకటి దీపాలు రచన తురగా జయశ్యామల్ గారు, చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. 2వ ఎపిసోడ్. కరుణ తర్వాత భారతి ఇప్పుడు బీఎస్సీ చదువుతోంది. భారతి చాలా అందంగా ఉంటుంది. చక్కని పసిమి మేని ఛాయ, చంపకు చారడేసి కళ్ళు, కోల ముఖం, కొనదేలిన ముక్కు, జాజి మొగ్గల్లా కనిపిస్తూ ఉంటుంది. పెద్ద కళ్ళు ఎప్పుడూ తళతళలాడుతూ ఉంటే చురుకుతనంతో లేడిలా ఉంటుంది భారతి. ఒక్కోసారి భారతిని చూస్తుంటే కరుణకు మనసులో అసూయగా ఉంటుంది. అది ఒక్క త్రుటి కాలం. ఒక్క తల్లి కడుపున ఒకే రక్తం పంచుకు పుట్టిన తామిద్దరి మధ్య ఎంత వ్యత్యాసం. భారతిని ఎంత అందంగా పుట్టించి తనని ఇంత కురూపిగా సృష్టించడం ఎందుకు? దేవుడికి కూడా ఎంత పక్షపాతమో. లేకుంటే అక్కా చెల్లెళ్ళైన తామిద్దరికీ ఎంత భేదం సృష్టించాడు. ఒక్కోసారి కరుణకు దేవుడి మీద కూడా చాలా కోపం వస్తుంది. భారతికి తను అందంగా ఉంటుందని చాలా గర్వం. అనాకారి అయిన అక్కగారిని అందరిలాగానే ఆమె కూడా సూటీ పోటీ మాటలని ఆమె అంద వికారి అని బాధ పెడుతూ ఉంటుంది. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కరు అక్కను చేసుకుంటామనే వాళ్ళు లేరని అదో రకమైన ఈసడింపు. భారతి స్నేహితురాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి వస్తే వాళ్ళందరితో ఏదైనా మాట మీద ఎప్పుడైనా నవ్వితే నీ బతుక్కి నవ్వు కూడానా అంటూ అసహ్యంగా చూస్తుంది. ఆ చూపులు కరుణ ఎప్పుడూ భరించలేదు. అందుకే భారతి స్నేహితులు ఎవరైనా వస్తే కనిపించడమే మానుకుంది. మధ్య అయితే కరుణ ఎవరితోనే ఎక్కువ స్నేహం చేయదు. ఆమె మనో సౌందర్యానికి ఆకర్షితులై ఆమె చిన్ననాటి స్నేహాన్ని పెంచుకున్న వాళ్ళు ఒకరో ఇద్దరో మాత్రమే ఉన్నారు. భారతి తర్వాత సీను ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. సీనుకి అతని చదువు, అతని స్నేహితులు తప్ప మరో విషయం పట్టదు. ఇంట్లో సమస్యలు గొడవలు అతనికి తెలియవు, తెలుసుకోవాలని అనిపించదు. ఒకవేళ ప్రయత్నించినా ప్రసాద్ కేకలేస్తాడు. నీకు ఇప్పుడు కావాల్సింది తిండి, బట్ట, ఫీజులు, పుస్తకాలు, అంతే కదా. వేటికి లోటు లేకుండా చూడగలం. నువ్వు చక్కగా చదువుకో, ఇంట్లో ఏ గొడవ నువ్వు పట్టించుకోనక్కర్లేదు అని. సీను అలాగే ప్రతి పరీక్షలోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. ఇంతవరకు అతనికి ఏది కావాలన్నా చిన్నన్నయ్యనే అడుగుతాడు, కానీ పెద్దన్నయ్యను ఒక్క పెన్సిల్ ముక్క తెచ్చిపెట్టమని కూడా అడగడు. అసలే ఆంజనేయులకి ముందరే కోపం. అదీగాక ప్రసాద్ కంటే అతని జీతం చాలా తక్కువ. అందుకని ఏదైనా చెప్పగానే ముందర కోప్పడతాడు. ఇంట్లో సరుకులు అయిపోయాయని శకుంతలు చెప్పగానే అంతెత్తున ఎగిరిపడతాడు. తులసమ్మ ఉదయం వంట కోడళ్ళకు అప్పచెప్పదు, మడిగట్టుకొని తనే వండుతుంది. సాయంత్రం మటుకు కోడళ్ళకు అప్పచెప్పేస్తుంది. అసలు ఆ ఇంట్లో ఉమ్మడిగా ఉండడం సుమిత్రకు సుతరాము ఇష్టం లేదు. అయితే ఆ సంగతి పైకి ఎత్తే ధైర్యం కూడా లేదు ఆమెకి. ఒకే ఇంట్లో ఉంటే ఇంటి అద్దె అవి కలిసి వస్తాయని తల్లిదండ్రులతో ఆంజనేయులకు కానీ ప్రసాదుకు కానీ వేరు పడాలని జాసే ఉండదు. ఇద్దరిలోనూ మంచితనం, ఐక్యత కూడా ఉండడం ఆ గూడు కింద పక్షులందరూ ఉన్నంతలో గౌరవంగానే గడిపేస్తున్నారు. చీకటి పడుతూ ఉంటే ఇప్పుడెక్కడికే కరుణ చెప్పులు వేసుకుంటూ ఉంటే చూసి అడిగింది తులసమ్మ. అలా వసుంధర వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా అంటూనే వరండా దాటొచ్చింది కరుణ. కరుణ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు, కాస్త వీడిని కూడా తీసుకుపోమ్మా, ఇంట్లో పనుంది, చంపేస్తున్నాడు చంక దెక్కుండా. సుమిత్ర లోపల నుంచి పరుగున వచ్చింది. సుమిత్రకు ఆడపడుచులు ఊరికే కనిపిస్తే తోచదు. ఏదో నెపంతో పిల్లవాడిని ఎత్తుకోమ్మా అంటూ అప్పచెప్పేస్తుంది. తన కొడుకును అస్తమానం ఎవరో ఒకళ్ళు ఎత్తుకునే వాళ్ళు ఉంటే చాలు సుమిత్రకి. అయినా ఏమీ అనుకోదు కరుణ. సుమిత్ర చేతిలోంచి వాడిని అందుకుంది. వాడికి స్నానం చేయించి పౌడర్ పూసిందేమో చక్కగా. పౌడర్ పరిమళాలు వెదజల్లుతున్నాడు. వాడంటే కరుణకు చాలా ఇష్టం. ముద్దు, అచ్చం ప్రసాదులా తెల్లగా అందంగా ముద్దుగా బొద్దుగా ఉంటాడు. ఆ మాటకొస్తే సుమిత్ర కూడా అందమైందే. తల్లిదండ్రులు ఇద్దరి పోలికలు వాళ్ళలో కలిసి అందంగా ఉంటాడు. వాడి పేరు సుధాకర్ నెత్తుకొని గుమ్మంలో నిలబడింది కరుణ. ఇంతలో లోపల నుంచి అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటూ వచ్చింది పెద్దన్నయ్య కూతురు రమ. ఎక్కడికి లేదమ్మా, ఇవాళ నీ ఫ్రెండ్స్ లేరా ఆడుకోవడానికి అని అడిగింది కరుణ.
అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదని తెలిసి రమ పరిగెత్తుకొని పోయింది పక్కింట్లోకి. ఇంతలో దూరం నుంచి భారతి వస్తూ కనిపించింది. కరుణ మెట్లు దిగి ముందుకు సాగింది. అలా 20 గజాల దూరం పోయాక భారతి దగ్గర పడింది. కరుణ కట్టుకున్న ఇస్త్రీ చీర వంక ముఖం వంక ఎగాదిగా చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నావే అని అడిగింది ముఖం చిట్లిచ్చి చూస్తూ. ఏ నువ్వు కూడా వస్తావా? భారతి అడిగిన దానికి జవాబు ఇవ్వకుండా ఎదురు ప్రశ్న వేసింది కరుణ. నేను రాను, నువ్వు వెళ్ళు అంటూనే భారతి ముందుకు సాగిపోయింది. తను అడిగినా తనతో భారతి రాదని తెలుసు కరుణకు. అందవిహీనంగా ఉన్న తనతో ఎక్కడికైనా రావడం నామోషి అనుకుంటుంది భారతి. ఆ విషయం కరుణకు తెలుసు. ఏదో అడగాలని అడిగినట్టుగా అన్నదే కానీ భారతి వస్తుందని ఏమాత్రం అనుకోలేదు. భారతి తన చీర వంక ముఖం వంక ఎగాదిగా చూడడం గమనించకపోలేదు కరుణ. ఎప్పుడూ అంతే భారతి. కరుణ కొంచెం మంచి చీర కట్టుకొని కనిపిస్తే ఎందుకో ఆమె కళ్ళల్లో హేళన నిండుకుంటుంది. మంచి చీరలు కట్టుకోవడానికి అందంగా ఉన్న తనే అర్హురాలు అనుకుంటుందో ఏమిటో. ఏమైనా భారతి తన ఏడల ప్రవర్తించే తీరుకి కరుణ ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది. తోడబుట్టిన చెల్లెలు, అక్కయ్య అన్న అభిమాత్రం ఏమాత్రం లేదు. పరాయి వాళ్లలాగా తన అనాకారితనాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. అలా ఏదో ఆలోచించుకుంటూనే పోతుంది కరుణ. దారిన పోతున్న బస్తులను మనుషులను చూస్తూ అత్త అత్త అంటూ ఉత్సాహంగా చప్పట్లు జరుస్తున్నాడు సుధాకర్. వసుంధర ఇల్లు ఫర్లాంగ్ దూరం పైనే ఉంటుంది. కరుణ బిఏలో క్లాస్మేట్. ఇద్దరికి బాగా స్నేహం. వసుంధర ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది. ఊళ్ళో చెప్పుకోదగ్గ, మనసు విప్పి మాట్లాడుకోదగ్గ స్నేహితురాలు వసుంధర ఒక్కతే. అందుకే ఎప్పుడైనా వెళ్తే వాళ్ళింటికే వెళ్తుంది కరుణ. కరుణ వెళ్ళేసరికి వసుంధర ఆఫీస్ నుంచి వచ్చేసింది కాబోలు. వరండాలో కూర్చుని ఫిలింఫేర్ తిరిగేస్తోంది. కరుణను చూడగానే రారా అంటూ నవ్వుతూ ఆహ్వానించింది వసుంధర. కరుణ వరండాలోకి వెళ్ళి ఒక కుర్చీలో కూర్చుని సుధాకర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ, బయలుదేరానే కానీ నువ్వు ఆఫీస్ నుంచి వచ్చావో లేదో అని సంశయిస్తూనే ఉన్నానే అంది. ఇవాళ సరైన టైంకే వచ్చేసాను అంటూ, ఎరా సుధా అంటూ సుధాకర్ బుగ్గను పట్టుకొని సాగదీసింది వసుంధర. వాడు కిలకిలా నవ్వాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందే, ఎవరు లేరా అని అడిగింది కరుణ. అమ్మ ఉంది లోపల, నాన్నగారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, అన్నయ్యలు బయటికెళ్ళారు అని. ఏ చీకటి పడుతుండగా వచ్చావు, ఏమైనా పని మీద వచ్చావా అని అడిగింది వసుంధర. ఏమిటో కూర్చుని కూర్చుని బోర్ అనిపించిందే, వచ్చేసాను అంది నవ్వుతూ కరుణ. నిజమే కరుణ, మనిషి ఊరికనే కూర్చుంటే ఉన్నంత విసుగు మరొకటి ఉండదు. అన్నట్టు మళ్ళీ ఈ మధ్యన వేటికైనా అప్లై చేసావా? ఏమీ అప్లై చేయాలో తొందరగా ఏదైనా జాబ్ దొరికినా బాగుండిపోను. జీవితం అంటే చిరాకు వేసిపోతుంది అనుకో. కరుణ స్వరంలో బాధ వీచికలు పరిగెడుతున్నాయి. నిరాశపడకు కరుణ, నిజంగా నిన్ను చూస్తే నాకెంతో బాధగా అనిపిస్తుంది. కానీ ఏం చేయలేను, దేనికైనా టైం రావాలి. కరుణ, మనం ఎంత తొందరపడినా ఏ పనులు అవ్వవు. నాకు చదువు పూర్తవగానే ఉద్యోగము వస్తుంది అనుకున్నానా నేను, కానీ వచ్చింది నా అదృష్టం కొద్దీ. నిజమే వసు, దేనికైనా కాలం కలిసి రావాలి, అదృష్టం కూడా ఉండాలి. నిన్న హిందూ పేపర్ చూసావా? ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది. ఏదో కంపెనీలో క్లర్క్ పోస్టులు ఉన్నాయట, అప్లై చేయి. నిన్నటి రోజు నేను చూడలేదే, ఇంటికి వెళ్ళి చూస్తానుండు అంటూ కరుణ అంటూ ఉంటే ఇంతలో వసుంధర తల్లి జానకమ్మ వచ్చారు లోపల నుంచి. ఆవిడ కరుణను చూస్తే ఎప్పుడొచ్చావమ్మా అంటూ ఆదరంగా పలకరించింది. ఆవిడ ఎప్పుడు అంతే, కరుణ అంటే ఎందుకో అభిమానంగా ఉంటుంది. ఇప్పుడే వచ్చానండి నవ్వుతూ చెప్పింది కరుణ. మీ చిన్నన్నయ్య కొడుకేమో కదూ? సుధాకర్ని చూపించి ప్రశ్నించింది. అవునండి అంది. వసు, ఆ అమ్మాయి కాస్త కాఫీ చేసివ్వు అంటూ ఆవిడ ఆ కుర్చీలో కూర్చుంది. వసుంధర లేచి పెడుతుంటే ఇప్పుడు ఏమీ వద్దు కూర్చోవే అంటూ వారించింది కరుణ. నీకోసమే కాదు, నాకు కూడా తాగాలనుంది అంటూనే లోపలికి వెళ్ళిపోయింది వసుంధర. జానకమ్మ కరుణతో పిచ్చాపాటి మాట్లాడుతూనే మధ్యలో, మొన్న నిన్ను చూసి వెళ్ళిన వారు కబురేమన్నా చేశారమ్మా అని అడిగింది. జానకమ్మ అలా అడగడం కరుణకు సిగ్గనిపించలేదు, కానీ బాధ అనిపించింది. ఆవిడ అలా సూటిగా తనని ప్రశ్నించడం అసలు నచ్చలేదు కరుణకి. చాలామంది పెద్దవాళ్ళు అంతే, పెళ్లి కావాల్సిన పిల్ల కనిపిస్తే, ఏమే మీ వాళ్ళు ఏమైనా సంబంధాలు చూస్తున్నారా, ఎప్పుడు నీ పెళ్ళి అంటూ అడుగుతారు.
ఆ అడగడంలో మరీ ఉద్దేశం ఏమీ ఉండదు. సహజంగా చాలామందికి కాలక్షేపానికి అడిగినట్లుగా కొందరు అడుగుతూ ఉంటారు. తెలుసుకోవాలనే కుతూహలం కొద్దీ తొందరపడతారు. కొందరేదో హేళన చేస్తున్నట్టుగా అడుగుతారు. సాధారణంగా పెళ్లి విషయం రాగానే చాలామంది ఒట్టేసి సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోవడం సహజం. అయితే పెళ్ళి అనగానే ప్రతి యువతి యువకుల జీవితంలో అదొక ముఖ్యమైన మధురమైన ఘట్టం అవడం వల్ల కొంచెం సిగ్గు అనిపించడం సర్వసాధారణం. అయితే అసహ్యంగా మెలికలు తిరిగిపోవడం అనవసరం. ప్రతి యువతి యువకునికి జీవితంలో వివాహం ఒక పెద్ద మలుపు తెస్తుంది. ఒక పని చేయడానికి అందులోనూ మంచి చెడులు చర్చించుకోవడం సహజం. అలాగే తమ జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పే వివాహాన్ని గురించి యువతి యువకులు చర్చించుకోవడం, ఆలోచించుకోవడం, జీవితంలో అతి ముఖ్యమైన వివాహం గురించి ఒక స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకోవడం సిగ్గులేనితనం కాదు, కాగా అతి ముఖ్యమైనది కూడా. ఒక వయసు అంటూ వచ్చాక ప్రతి వ్యక్తికి ఒక స్థిర నిశ్చయం అభిప్రాయం ఏర్పరచుకోవడం సహజం. అది తప్పు విషయం కాదు. కరుణ కూడా అంతే. పెళ్ళి అనగానే ముడుచుకుపోవడం, లేని సిగ్గు అభినయిస్తూ, కాకపోతే ఇలా సూటిగా అడిగే వాళ్ళకి జవాబు చెప్పడానికి కొంచెం బాధ అనిపిస్తుంది. ఒళ్ళో కూర్చున్న సుధాకర్ తల వెంట్రుకలు కుదుపుతూ, రాశారండి అనింది ఆవిడకేసి చూడకుండా. ఏం రాశారు? కుతూహలంగా ముందుకు వంగి మరీ ప్రశ్నించింది ఆవిడ. అందరూ రాసిన విషయమే. ఏడుపు రాక వెర్రిగా నవ్వేసింది కరుణ. అయ్యా, వాళ్ళిళ్ళు బంగారంగానో అంటూ బుగ్గలు నొక్కుంటూ విస్మయంలో పడిపోయింది జానకమ్మ. ఆవిడ కళ్ళు కరుణమంక జాలిగా చూస్తున్నాయి. ఏంటే అమ్మ అంత ఆశ్చర్యంలో మునిగిపోయావు? కాఫీ కప్పులు పుచ్చుకొని వచ్చింది వసుంధర. మొన్న కరుణను చూసి వెళ్ళారుగా, ఆ పెళ్లివారు నచ్చలేదని రాశారట అందావిడ కూతురుతో. కాఫీ కప్పు కరుణకు అందిస్తున్న వసుంధర నిజమా అన్నట్టు చూసింది. వసుంధర కళ్ళలోకి ఎందుకో సూటిగా చూడలేక కళ్ళు దించేసుకుంది కరుణ. ఏదో తప్పు చేసిన దానిలాగా అలా తలొంచుకొని కూర్చున్న కరుణను చూడగానే చాలా బాధ అనిపించింది వసుంధరకి. ఏంటో కరుణ, ఈ మనుషులు మారేది ఎప్పుడూ అర్థం కావడం లేదు. ఆడపిల్ల ఎంత చదువుకున్నా, ఎంత వృద్ధిలోకి వస్తున్నా అప్పుడప్పుడు ఇలాంటి అవమానాలు ఎదుర్కోక తప్పడం లేదు. మనకి ఒక వ్యక్తిత్వం అనేది ఉందని ఎప్పుడు గ్రహిస్తారు అంది బాధగా ఎటో చూస్తూ వసుంధర. మౌనంగా కాఫీ సిప్ చేస్తున్న కరుణ ఏమీ సమాధానం చెప్పలేదు. పోనీలేమ్మా, ఇది కాకపోతే ఇంకోటి, నువ్వు చక్కగా బిఏ పాస్ అయ్యావు, ఏదైనా ఉద్యోగం చూసుకోకూడదు అంది జానకమ్మ. ఉద్యోగాలు మాత్రం ఊరికే వస్తాయి ఏంటమ్మా? పెళ్ళంటే ఓ రకం దయ్యం, ఉద్యోగం అంటే రికమెండేషను. లంచాలు భూతాలు భయపెడుతున్నాయి. ఎటు చూసినా ఆడపిల్లలకే బాధ అంది వసుంధర. అవుననుకో, ఏదో ప్రయత్నం అంటూ చెయ్యాలిగా, కలిసి వచ్చే వరకు. చేస్తూనే ఉంది. అక్కడికి నేను నాన్నగారితో కూడా చెప్పాను కరుణకి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని అని. తన గురించి ఆలోచించి బాధపడుతున్న స్నేహితురాలు వంక కృతజ్ఞతగా చూసింది కరుణ. అప్పటికి బాగా చీకటి పడడంతో కరుణ ఇంక వెళ్తానంటూ లేచింది. గేటు వరకు సాగనంపి వచ్చింది వసుంధర. కరుణ గేట్ దాటిపోతుంటే లోపలికి తిరిగి వెళ్ళిన వసుంధరతో, పాపం ఏదైనా ఉద్యోగం చూసుకుంటే సరిపోతుంది, ఒక్కళ్ళు ఆ అమ్మాయిని చేసుకునేవాళ్ళు కనిపించడం లేదు అంటున్న జానకమ్మ మాటలు కరుణ చెవిన పడకపోలేదు. కరుణ మనసు ఒక్క క్షణం చివుక్కు అనిపించినా వెంటనే తేరుకుంది. ఇటువంటి సానుభూతి మాటలు వినడం కరుణకి ఏం కొత్త కాదు. తన వివాహానికి తనకంటే ఇరుగు పొరుగుకి అందరికీ తొందరగా ఉంటుంది. పాపం అనవసరంగా అందరూ తనని చూసి జాలి పడతాడు, సానుభూతి చూపిస్తారు. 10 మందిలో కలిసిన ఏ పేరంటానికి వెళ్ళినా తప్పనిసరిగా తన అందవిహీనం మీద, తన వివాహం మీద చర్చలు జరిపి సానుభూతి వలకబోస్తారు. అందుకే ఈ మధ్య ఏ రకంగా కూడా 10 మందితో కలిసి తిరగడానికి, పేరంటానికి వెళ్ళడానికి కానీ పూర్తిగా మానుకుంది. అలాగైనా అప్పుడప్పుడు ఇంటికి వచ్చే అమ్మలక్కలు, ఏమమ్మా తులసమ్మా, కరుణకి ఇంకా పెళ్లి చేయదలుచుకోలేదా అని ఒకరు, మీ అమ్మాయిని ఏదైనా ఉద్యోగంలో ప్రవేశింప చేయరాదు, పెళ్లి కాకపోతే ఉద్యోగం చేసుకొని బతుకుతుంది, తప్పే ఉంది, ఈ రోజుల్లో ఎంతమందిని చూడడం లేదు అని మరొకరు. అసలే నలుపు, అందులో వయసు కూడా ముదిరిపోయింది, ఇంకెవరు చేసుకుంటారు? ఇంటికి వచ్చిన వాళ్ళు అలా వ్యాఖ్యానాలు చేస్తుంటే తులసమ్మ బోరున ఏడ్చినంత పని చేస్తుంది. అలాంటి వాళ్ళని చూస్తే కరుణకు అరికాలి మంట నెత్తికెక్కి అలా మాట్లాడుతున్న వాళ్ళని చాచి లెంప మీద కొడదాము అని అనిపిస్తుంది. కానీ అంతలోనే వివేకం వెన్ను తడుతుంది.
ఇది లోకం, లోకులు కాకులు అని అన్నారు. అక్కడికి ఒకసారి శకుంతల విని విని అలా అంటున్న వాళ్ళ మీద విరుచుకుపడింది. ఇప్పుడు తనకి పెళ్లి కాకపోతే మాకు బాధ, కానీ మీకేంటండి, అనవసరంగా 10 సార్లు ఎందుకు ఆ మాటలు అంటూ. అలా ఏవో ఆలోచనల్లో ఇల్లు చేరిన కరుణ అప్పటికి ఆఫీస్ నుంచి వచ్చి వరండాలో కూర్చుని ఉన్నాడు ప్రసాద్. కరుణ దగ్గర ఉన్న సుధాకర్ తండ్రిని చూడగానే నాన్న నాన్న అంటూ ప్రసాద్ పైకి పోవాలని సాగాడు. ప్రసాద్ 2 చేతులు చాపి కొడుకుని అందుకుని ముద్దు పెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళావే కరుణ అని అడిగాడు. ఓ సుందరింటికి అన్నయ్య అంటూనే లోపలికి నడిచింది కరుణ. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.